హాయ్ అండి. రీసెంట్‌గా ఒక సంచలనం బయటకొచ్చింది. ఫన్ బకెట్ సంబంధించిన ఒక యూట్యూబ్ ఛానల్ ఏదైతే సంబంధించిన భార్గవ్ అనే వ్యక్తికైతే 20 సంవత్సరాల జైలు శిక్ష పడిందండి. దీనికి ఏందంటే ఒక 14 సంవత్సరాల బాలికని లైంగికంగా వేధించిన కేసులైతే ఇతనికైతే 20 ఏళ్ల శిక్ష అయితే పడింది. అలానే వైజాగ్ సెంట్రల్ జైలుకి అతనైతే తరలించారు. అసలకేంటంటే మెయిన్ విషయం ఏందంటే దాదాపు ఒక అమ్మాయి లైంగికంగా చాలా రోజు అంటే కొన్ని అమ్మాయి అక్కడికొచ్చింది. అతని దగ్గర పని చేస్తూ ఉంది. అతను దాదాపు మాటి మాటికి లైంగికంగా వేధించాడనైతే ఆమె అయితే కేసు పెట్టింది. ఆ కేసుకు సంబంధించి దాదాపు సాక్షులు ఒక 20, 24 మంది ఉంటే 20 మందిలో దాదాపు ఒక 17 మంది వచ్చి డైరెక్ట్‌గా కోర్టులోకొచ్చి సాక్ష్యం చెప్పారు. నిజమే ఆ అమ్మాయి చెప్పింది ఇలా లైంగికంగా వేధించాడని అయితే కోర్టులో డైరెక్ట్‌గా సాక్ష్యం చెప్పారు కాబట్టి అతనికైతే ఇంగ డైరెక్ట్‌గా కోర్టు భార్గవ్ తప్పు చేశాడని 20 ఏళ్ల జైలు శిక్ష అయితే విధించింది. అసలకి దీన్ని మనం ఏ కోణంలో చూడాలి? ఎందుకంటే రీసెంట్‌గా జానీ మాస్టర్‌ని చూసాం. హర్ష సాయిని చూసాం. ఇలా రకరకాలుగా చాలా మంది మీదనైతే ఇలాంటి కేసులైతే వస్తూ ఉన్నాయి. హర్ష సాయిది రెగ్యులర్ బెయిల్ మీద బయట తిరుగుతున్నాడు అనుకుంటే జానీ మాస్టర్ కూడా బెయిల్ మీద బయట ఉన్నాడు. వాళ్ళందరూ కూడా ఈ ఫోక్స్ కేస్ అంటే ఆహ్, మైనర్ బాలికలు ఎవరైతే 18 సంవత్సరాలు నిండిన బాలికలు ఎవరైతే ఉన్నారో వాళ్ళని మైనర్‌లు అంటాం కదా! వాళ్ళనైతే హింసించిన కేసులైతే లైంగికంగా వేధించిన కేసులైతే ఇలా జరుగుతా ఉంటుంది. ఇది మనం ఎట్లా చూడాలనేదైతే ఒకటే అండి. నేను సింపుల్ చెప్తున్నా ఒకటే. మరీ దీన్ని ఎక్కువ థింక్ చేయాల్సిన అవసరమే లేదు. ఈ సమాజంలో ఏమవుతుందంటే ఆహ్ ఎలా అంటే మెయిన్ డబ్బొచ్చిన తర్వాత ఏముందంటే కొంచెం మిగతా వ్యసనాలకైతే అలవాటు పడతా ఉంటారు. అలవాట్లు పడ్డ తర్వాత ఇంకా కొన్ని విషయాలు మన మైండ్ అనేది కొన్నిటిని వదిలేస్తది. మనం వచ్చిన స్థాయి ఏంటి? ఎక్కడి నుంచి ఎలా వచ్చాము? చిన్న, పెద్ద తేడా ఏంటి? అనేది విషయాలు కొన్నైతే మనం ఉండగుండగా మనం అంటే ఒక సైకలాజికల్ పరంగా అయైతే పోతూ ఉంటాయి. పోయి వాళ్ళు మెయిన్‌గా వచ్చేసి డబ్బుని ఎంజాయ్ జేయాలి. మనం ఎంజాయ్ జేయాలి అన్ని ఒక థాట్‌లో ఎళ్ళిపోతూ ఉన్నారు. ఆ ఎంజాయ్ మూమెంట్‌లో ఏందంటే లిమిట్స్ ఏవైతే ఉంటాయో మన దేశంలో మనం పెట్టుకుంది మన ఆచారం ప్రకారం, సంస్కృతి ప్రకారం ఆచారాలు అంటే లిమిట్స్ ఏవైతే ఉంటాయో ఆహ్, చిన్న పిల్లల్ని మనం ఎలా చూసుకోవాలి, ఎలా చూడాలి అనేది మనం అసలు మన బిహేవియర్ చాలా మందిలో మారిపోతూ ఉంది. రీసెంట్‌గా చూసి చాలా చాలా చూసాం గదా! తండ్రి జేయడం గావచ్చు, లేకుంటే అన్నదమ్ములు చెల్లెల్ని జేయడం గావచ్చు. ఒక సంబంధం లేకుండా అసలకి వాయి వరసలు లేకుండా అయితే ఇలా జరుగుతా ఉన్నాయి. అమ్మాయి చిన్న బాలికల్ని అంటే ఏముంటది అక్కడంటే ఏం చేయలేము. కామక్రోధాలనేవి మనిషికి ఉన్న బలహీనత. ఆ బలహీనత అనేది ఇంకా కొంతమందికేమో స్ట్రాంగ్‌గా ఉండగలుగుతారు. కొంతమంది స్ట్రాంగ్‌గా ఉండలేక వాళ్ళు దానికి బానిసల్లాగా అవ్వడమో, లేకుంటే సైకాలజికల్‌గా వాళ్ళు మైండ్ సెట్లు అలా మారిపోతాయండి. వాళ్ళ మైండ్ సెట్ అలా మారిపోతుంది. మెయిన్ ఈటన్నిటికి కారణం ఏందంటే తక్కువ టైంలో ఎక్కువ డబ్బొస్తుంది గదా! ఆ టైంలో ఇలాంటి ఎన్ని ప్రవర్తనలైతే జరుగుతా ఉంటాయి. అరస సాయి లాంటి వాళ్ళందరూ గావచ్చు, జానీ మాస్టర్ వీళ్ళందరూ గూడా జరిగిన కారణం ఏందంటే అప్పుడెప్పుడో కొంచెం డబ్బులు అప్పుడు విపరీతంగా వచ్చే టైంలో తెలియకుండా జరిగిపోయిన తప్పులు అయి ఉంటాయి. అలానే కొంతమంది తెలిసి కూడా చేస్తుంటారండి. వాళ్ళకి స్పృహ ఉంటుంది, అన్నీ ఉంటాయి. ఈ భార్గవ్ అనేవాడికి అన్నీ తెలుసు. ఆ అమ్మాయి మా ఇంటని అన్నీ తెలుసు. దొరకనని అహంకారంతోటైతే చేసుకుంటూ వచ్చాడు. అది మెయిన్ రీజన్ అనమాట. ఇంకేం లేదు. ఇంకా మనం ఎప్పుడో చెప్పుకున్నాం వీటి గురించి. ఈడికి ఇంత కామం ఉంటే నేను చెప్పాను గదా! 500, 1000 ఇస్తే మనకు బయట దొరుకుతారు. ఎళ్ళండి ప్రశాంతంగా చేసుకోండి. సేఫ్టీలు వాడండి, చేసుకోండి. ఈ ఏమొస్తది నాకు ఇంక దాని గురించి అదిలే చెప్పాను కదా! సైకలాజికల్‌గా వాళ్ళైతే ఆ మైండ్‌లో ఉంటారు కాబట్టి వాళ్ళు దాన్నైతే కోరుకుంటా ఉంటారు. అలాంటోళ్ళని మనం కనిపెట్టడం కష్టం. మనం ఈ సమాజంలో అలాంటోళ్ళు చాలా మంది ఉంటారు. వాళ్ళని కనిపెట్టడం కష్టం. మనం ఏం చేయలేము. చూసాం కదా! 5 సంవత్సరాలు, 6 సంవత్సరాలు, 2 సంవత్సరాలు ఇలా లైంగికంగా వేధించిన చాలా కేసులు చూసాం. అలాంటి దానికి ఈ భార్గవ్ అనేది కూడా వస్తుంది. దానికి సంబంధించింది ఈ భార్గవ్ కేసు కూడా. మనం ఏం చేయలేకపోతున్నాం. ఈ సమాజంలో ఏం జరుగుతుందండి. ఇంకా దాన్ని ఏం చేయాలంటే ఏం లేదు. మన చిన్నప్పటి నుంచి మన పిల్లల్ని ఆహ్ అమ్మాయిల దగ్గర ఎలా ఉండాలి? ఎలా ప్రవర్తించాలి? ఒకప్పుడు ఉండేది. అసలకి అమ్మాయిలు, అబ్బాయిలని కొంచెం దూరంగా కూర్చోబెట్టడం కావచ్చు. ఇప్పుడేందో అంతా కలిసి కావచ్చు. డేటింగ్‌లు అంటున్నారు. ఆహ్, లివింగ్ రిలేషన్‌షిప్ అంటున్నారు. ఇంక వీటన్నిటిని పేర్లు పెట్టుకొని ఇప్పుడు దాన్ని మనం ఖండించలేకపోతున్నాం. సుప్రీం కోర్టే దీనికి పర్మిషన్ ఇస్తా ఉంది. ఎవరైతే మైనర్‌లు దాటినోళ్ళు ఎవరైనా సరే బయట తిరగొచ్చని చెబుతుంది. సెక్స్‌లో పరంగా కలవచ్చని చెబుతుంది. లివింగ్ ఏదైతే ఉందో లివింగ్ రిలేషన్‌షిప్ ఏదైతే ఉందంటే సహజీవనం అంటే ఏం లేదు. యాక్చువల్‌గా వ్యభిచారం అయితే డబ్బులిచ్చేస్తాము. ఇక్కడేందంటే మ్యూచువల్ అండర్‌స్టాండింగ్ తోటి పెళ్లి కాకముందెళ్లి ఒక రూమ్‌లో ఒక నెల ఉంటారు. సంవత్సరం కూడా ఉంటారు. 2 సంవత్సరాలు కూడా ఉంటారు. వాళ్ళు పెళ్లి చేసుకుంటారంటే తెలీదు మళ్ళీ. ఆ తర్వాత పెళ్లి కూడా చేసుకోరు. వాళ్ళకి ఇష్టం ఉంటే పెళ్లి చేసుకుంటారు. ఇష్టం లేకపోతే మళ్ళీ వేరే వాడిని చూసుకుంటారు. ఆహ్, అబ్బాయి వేరే అమ్మాయిని చూసుకుంటాడు. ఇలా అయితే లివింగ్ రిలేషన్‌షిప్ చాలా నడుస్తా ఉన్నాయి. డేటింగ్ అంటున్నారు. ఏదో పోయి కాసేపు కాఫీ తాగుతారు. ఇష్టం ఉంటేనే ఓయే రూమ్‌లకి పోతున్నారు. ఇలా ఇలా అయితే సమాజం మారిపోయిందండి. ఒక పద్ధతి మనం ఇప్పుడేందంటే ఒకప్పుడు ఆహ్,
ఒక అమ్మాయితోటి మాట్లాడాలంటే భయపడుతూ ఉండేవాళ్ళం. ఇప్పుడు అలా గాదు. ఫేస్‌బుక్‌లు వచ్చినియి, ఇన్‌స్టాగ్రామ్‌లు వచ్చినియి. ఇక్కడంతా కొలాబరే అయిపోతుంది. మొత్తం దీన్ని రిస్ట్రిక్ట్ చేసేది గూడా కష్టమైపోతుంది. పేరెంట్స్ గూడా కష్టమైపోతుంది. ఎందుకంటే వాళ్ళకు ఫోన్ ఉంటుంది. అక్కడ పోయి రూమ్‌లో పోయి పడుకొని ఏదో చేస్తున్నారు, ఏం చేస్తున్నారు మనకేం లేదు. దుప్పటి మూసుకొని ఏం చేస్తున్నారో మనకేం తెలుస్తుందండి పేరెంట్స్‌గా. మనం ఏం చేయలేము. అందుకని మన పిల్లల్ని ఇప్పటి నుంచే ఇప్పుడు ఏదైతే చిన్న పిల్లలకి ఇప్పుడు మన దగ్గర ఇప్పుడు పుట్టినోళ్ళు ఇప్పుడు నాకు కొడుకులున్నారు. 5 సంవత్సరాలు, 6 సంవత్సరాలు, 7 సంవత్సరాల పిల్లలున్నారు. వాళ్ళని మనకి మన గైడెన్స్ ఇప్పటి నుంచే నేర్పించాలి. ఏంటి ఇట్ట పరిస్థితి అమ్మాయిలతో ఇలా ఉండాలి, ఇలా ఉండాలి అని చెప్పాలి. తప్పకుండా ఇప్పుడు సిట్యుయేషన్ అటు వచ్చేసిందండి. పిల్లలకి మనం నేర్పించాలి. ఆడపిల్లల దగ్గర ఎలా ప్రవర్తించాలి, ఎవరి దగ్గర ఎలా ఉండాలి, అత్తమామల దగ్గర, పిన్నిల దగ్గర ఎలా ఉండాలి, నీ తోటి స్నేహితులతోటి ఎలా ఉండాలి, ఎలా బిహేవ్ చేయాలి, ఇయన్నీ మనం తప్పనిసరి ఒక క్లాస్‌లాగా చెప్పాల్సిన పరిస్థితి ఏర్పడుతుందండి. ఇది చూసిన తర్వాత భార్గవ్ ఇన్సిడెంట్ చూసిన తర్వాత మనకైతే అనిపిస్తుంది. ఆహ్, హ్మ్. చూడాలి మరి చూద్దాం. ప్రస్తుతానికైతే సమాజం చాలా దారుణమైన దిగజారిపోయింది. మన సంస్కృతి, మన ఇండియా అంటేనే ఆహ్, సంస్కృతికి, సమాజంలో ఉండే చాలా విషయాలు మనం చాలా ఇంతకుముందు అయన్నీ వదిలేసాం. అదే మెయిన్. ఇప్పుడేందంటే వెస్టర్న్ కల్చర్ మనకొచ్చేసింది కాబట్టి దానివల్ల వచ్చిన ప్రమాదం ఇది. ఇంతకుముందు మనం చెల్లిని ఎలా చూసుకున్నాం, లేకుంటే మన తోటి స్నేహితులతోటి ఎంత గౌరవంగా ఉన్నాం. యాక్చువల్‌గా ఒక అమ్మాయి ఎళ్తుందంటే ఒక అబ్బాయిని తోడుగా పంపించేవాళ్ళు. యాక్చువల్‌గా నేను చాలా సార్లు గమనించాను. మనం చిన్నప్పుడు గమనిస్తే ఎవరైనా అమ్మాయి ఎళ్తుంటే, "అరే! ఈడిని తోడుగా తీసుకెళ్ళి అమ్మాయితో పాటు" నువ్వు అమ్మాయిని ఒంటరిగా పంపించేవాళ్ళు కాదు. ఆహ్, అట్లా అంటే ఒక అబ్బాయిని తోడుగా కేరింగ్‌గా పంపించేవాళ్ళు. అంటే అంతా ఖచ్చితంగా ఈడు జాగ్రత్తగా చూసుకుంటాడు. ఒక సెక్యూరిటీగా పంపించేవాళ్ళు. ఇప్పుడు ఆ అబ్బాయి ఉంటేనే ప్రమాదం అన్నట్టుగా తయారవుతుంది అమ్మాయి పక్కన. అలా అయితే తయారైపోయింది సొసైటీ, సమాజం గూడా. చాలా బాధాకరమైన విషయం. ఇయన్నీ తగ్గాలంటే ఒకటే అండి. హ్మ్. దాన్ని మొదట్లోనే నరికేయడం అంటారు. చిన్న పిల్లల నుంచే మన పిల్లల్ని పెంచే విధానంలో కొంచెం చేస్తే, ఆ తర్వాత పెద్దయిన తర్వాత కూడా కొంచెం ఎందుకంటే వాళ్ళకి ఎక్కువ ఫ్రీడమ్ ఇచ్చేస్తున్నారు. ఎక్కువ ఫ్రీడమ్ గూడా మంచిది కాదనిపిస్తుంది. ఎక్కువగా ఫోన్‌లు ఇవ్వడం గావచ్చు, వాళ్ళు ఏం చేస్తున్నారు ఆ సెల్ ఫోన్‌లో అబ్జర్వ్ చేస్తూ ఉండాలి. తప్పదు మనమైతే పేరెంట్‌గా. అలానే మనకు కొడుకు ఏదైనా బర్త్‌డే పార్టీ అని చెప్పి బయటికెళ్తూ ఉంటాడు. నిజంగానే వాడు బర్త్‌డే పార్టీకెళ్ళిండో లేదో ఎంక్వైరీ చేసుకోండి. తప్పే లేదు ఎంక్వైరీ చేయండి. కొంతమందంటారు నీ కొడుకు మీద నమ్మకం లేదా? నమ్మకం పక్కన పెట్టేస్తే వాడు నిజంగానే బర్త్‌డే పార్టీకెళ్తున్నాడా? లేకుంటే వేరే చెడు తిరుగుతున్నాడా? అంటే అందరితోటి కలిసి బయటికెళ్ళి జలసాలు చేయడం ఇలాంటివి చేస్తుంటారు కదా! నిజం చెప్పి ఎళ్తే పర్లేదు. అలా కాకుండా ఇలా అబద్ధాలు చెప్పి తిరుగుతున్నాడంటే అతను ఉండంగుండంగా వేరేలాగైతే మారిపోతాడు కాబట్టి దాని గురించి మనం జాగ్రత్తలు తీసుకోవాలి. కేవలం ఆడపిల్ల గాని, మగపిల్లని ఎవరైనా సరే కొంచెం మీ పిల్లల్ని కేరింగ్‌గా చూసుకోనండి. సమాజం బాగలేదు. ఎస్పెషల్లీ ముందు ఆడపిల్లలు ఎందుకంటే మగోడు చెప్పారు కదా! ఎర్లైన పోతాడు అంటారు కదా! చొక్కా లేకపోయినా పోతాడు. ఆడపిల్లలకి అలా కాదు. ఆహ్, ఇక్కడ ఆడపిల్లని తక్కువ చేయడం కావచ్చు ఈక్వలే కానీ సమాజంలో వాళ్ళకంటూ ఒకటి ఇదొచ్చింది కాబట్టి ఎందుకంటే వెస్టర్న్ కల్చర్‌లో ఇది పట్టించుకోవట్లే ఆడోళ్ళు. వ్యభిచారం చేసినా, లైంగికంగా ఏం జరిగినా వదిలేస్తున్నారు. కానీ మన దేశంలో ఆహ్, దాన్ని చాలా మనం సెన్సిటివ్‌గా తీసుకుంటాం. దాన్ని చాలా గౌరవంగా చూసుకుంటాం ఆడవాళ్ళని. అదైతే తగ్గిపోతుందనిపిస్తుంది. ఆ రెస్పెక్ట్ అనేది చాలా తగ్గిపోయింది సమాజంలో. అది మళ్ళీ పెరగాలంటే ఆహ్, మనమే మన పిల్లలకైతే మళ్ళీ నేర్పించాల్సి ఉంటుంది చిన్నప్పటి నుంచే. ఆడపిల్లలతోటి ఎలా బిహేవ్ చేయాలి, ఎలా ఉండాలనేది. ఇంక అంతకు మించి మనం ఏం చేయలేమండి. అంతకు మించి మనం ఏం చేయలేము. ఇలాంటి భార్గవులు పుట్టుకొస్తూనే ఉంటారు. మనం ఏం చేయలేము. చూడాలి ప్రస్తుతానికైతే చాలా సంచలనంగా మారుతుంది. చాలా వచ్చినాయిలెండి. ఇది ఒక 14 సంవత్సరాలంటే ఆహ్, అమ్మాయి బయటకొచ్చింది కాబట్టి చేయగలిగింది. మిగతా ఇలాంటివి చాలా జరుగుతా ఉన్నాయి తెలియకుండా చాలా లక్షల్లో జరుగుతా ఉన్నాయి. ఇలాంటి లైంగిక వేధింపులైతే చిన్న పిల్లల మీద స్కూల్‌లో కావచ్చు, కాలేజీల్లో కావచ్చు, ఇలా చాలా జరుగుతా ఉన్నాయి. కొంతమంది ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. ఆహ్, దీన్ని మనం ఏం చేయలేము. అలాంటి వ్యక్తులను పట్టుకోవడం కూడా కష్టం. జరిగినప్పుడు ఇలాంటి శిక్షలు పడితేనే తప్పదు. ఎదుటోళ్ళు భయపడతా ఉంటారు. 20 ఏళ్ళు జైలు శిక్ష అన్నారు మరి చూడాలి. మరి ఫ్యూచర్‌లో మళ్ళీ మధ్యంతర బెయిల్ బయటకొస్తే మటుకు అది బాగోదు. నాకు నచ్చదు అది. అది నాకు నచ్చదు మన చట్టాల్లో. ఖచ్చితంగా అతనికి శిక్ష పడిందా 20 ఏళ్ళు జైలు పెట్టేసేయండి. నిజంగా అతను తప్పు చేసుంటే 20 ఏళ్ళు జైలు శిక్ష వేసేసేయండి. మధ్యంతరం గాని, ఈ గాంధీ జయంతులకి, రిపబ్లిక్ డేకి డిస్కౌంట్‌లు ఇచ్చి అతన్ని శిక్ష తగ్గించి బయటికి పంపించడం కరెక్ట్ కాదనిపిస్తుంది. నేనైతే పర్సనల్‌గా ఒకటే ఒక వ్యక్తి తప్పు చేశాడంటే శిక్ష అనేది కఠినంగా వేయండి. కఠినంగా శిక్షించండి. కఠినంగా ఉంచండి. ఇంగ మళ్ళీ మధ్యంతర బెయిల్స్ ఇయన్నీ డబ్బున్నోడికి ఇప్పుడు అతని దగ్గర డబ్బుంది. నిజంగా బాగానే డబ్బు సంపాదించాడు యూట్యూబ్‌లో. ఇప్పుడు డబ్బుందని ఒక 10,00,000 ఎంతో ఖర్చు పెట్టి మధ్యంతర బెయిల్ తెచ్చుకొని బయట తిరుగుతున్నాడంటే దానికి వాల్యూ ఉండదు. అమ్మాయికి జరిగిన అన్యాయానికి చట్టం సరైన న్యాయం చేయనట్టు అనిపిస్తుంది నాకైతే. చూద్దాం మరి ఫ్యూచర్‌లో ఇతనికి జైలు శిక్ష అలానే అవుతుందా? లేకుంటే మళ్ళీ తగ్గి బయటకొస్తాడో చూద్దాం. అప్పుడు మాట్లాడుకుందాం. మన చట్టాల పరిస్థితి ఎలా ఉంటుందో.